ఒక చాట్, ఒక హాయిగా కనిపించే పరిచయం. కానీ ఆ పరిచయం వెనుక దాగి ఉన్నది వల. కేస్ నంబర్ 101 2023 స్టేట్ వర్సెస్ అంజలి. మై లార్డ్, నిందితురాలు అంజలి కంప్లైనెంట్ మోహన్ని హోటల్కి పిలిచి రహస్యంగా వీడియో తీసింది. తర్వాత 10 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబానికి వీడియో పంపిస్తాను, సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరించింది. ఇది స్పష్టమైన ఎక్స్టార్షన్. మై లార్డ్, కంప్లైనెంట్ స్వచ్ఛందంగానే హోటల్కి వెళ్ళాడు. ఇది బ్లాక్మెయిల్ కాదు, ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం. ఎగ్జిబిట్ 1 వాట్సాప్ చాట్స్. నిందితురాలు డబ్బు ఇవ్వకపోతే వీడియో లీక్ చేస్తాను అని మెసేజ్ చేసింది స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జిబిట్ నెంబర్ 2 హోటల్ సీసీటీవీ ఫుటేజ్. ఇందులో కంప్లైనెంట్కు డబ్బులు కవర్లో ఇవ్వమని డిమాండ్ చేస్తున్నది కనిపిస్తుంది. ఎగ్జిబిట్ నెంబర్ 3 ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్. ఇది మొత్తం ఎవిడెన్స్ జెనైన్ అని నిర్ధారించింది. కౌన్సిల్, ఈ ఆధారాలపై మీ కౌంటర్ ఏమిటి? మై లార్డ్, ఇది వ్యక్తిగత విభేదం మాత్రమే, కానీ ఫారెన్సిక్ రిపోర్ట్ ఉన్నందున. అంజలి, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మై లార్డ్, తప్పు చేశాను, డబ్బు కోసం చేశాను, క్షమించండి. కోర్టు సాక్ష్యాలను పరిశీలించి నిందితురాలు అంజలిని ఐపీసీ సెక్షన్ 384 ఎక్స్టార్షన్ కింద దోషిగా తేలుస్తుంది. తనకి 2 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా విధిస్తున్నాం. ప్రలోభం. క్షణిక ఆనందం అనిపించవచ్చు, కానీ చట్టం ముందు అది నేరం. జాగ్రత్త కోల్పోతే వలలో పడతాం.